సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ ట్యూటోరియల్లో మన యొక్క బ్లాగ్ సెక్షన్కి సంబంధించినటువంటి కంప్లీట్ HTMLని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఒకసారి దీన్ని సేవ్ ఆల్ పైన క్లిక్ చేసి సేవ్ చేసేసుకుందాం. అండ్ మనం ఈ సెక్షన్కి సంబంధించినటువంటి CSSని మనం ఇప్పుడు రాసుకుందాం. ఓకే, సో నేను CSS కామెంట్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ కాస్త స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని సో ఈ విధంగా తీసుకుంటాను. అండ్ ఇది బ్లాగ్. ఓకే, సో బ్లాగ్కి సంబంధించినటువంటి CSSని మనం ఇక్కడ రాసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాను. అండ్ ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి CSS రాసుకునేటప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ కంప్లీట్ సెక్షన్ని తీసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుందాం. సో సెక్షన్ ఐడి వచ్చేసి మనకు బ్లాగ్ కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఈ యొక్క ప్లాటినం కలర్ని తీసుకుంటాను. ఓకే, సో మనం స్టార్టింగ్లో ఈ యొక్క డిఫాల్ట్ థీమ్ కింద ఇవన్నీ రాసుకోవడం జరిగింది కదా. సో ప్లాటినం కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్గా తీసుకున్నాను. ఓకే, సో ఆ తర్వాత నేను ఇక్కడ ఈ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దానికి మనం ఈ యొక్క ఐడిని తీసుకోవడం జరిగింది, blog-left అనేటువంటిది. ఓకే, సో ఇది ఐడి కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటాం. సో దీంట్ లోపల నేను దీనికి సమ్ మార్జిన్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఈ పారాగ్రాఫ్కి. ఓకే, సో ఈ మార్జిన్ అనేది నేను టాప్ అండ్ బాటమ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. సో మార్జిన్లో నేను ఒక 24 పిక్సెల్స్ టాప్కి అండ్ బాటమ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. సంథింగ్ ఓకే, ఇది యాక్చువల్లీ మనం క్లాస్ తీసుకున్నాం ఇక్కడ. యాక్చువల్లీ ఇది ఐడి తీసుకుంటే సరిపోతుంది, ఐడియే తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ CSS అనేది అప్లై అవుతుంది. ఓకే, ఎందుకంటే అది యూనిక్గా ఉండాలి కదా, బ్లాగ్ లెఫ్ట్ అనేది యూనిక్గా ఉండాలి. సో ఐడి అనేది తీసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ యొక్క స్పేస్ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి రీఫ్రెష్ చేస్తే కనుక మీరు ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఈ విధంగా మనకు తీసుకున్నప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దీన్ని చాలా చక్కగా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క బటన్కి కాస్త మార్జిన్ అనేది ఉంది. సో డిఫాల్ట్ మార్జిన్ని తీసేద్దాం. సో ఏ విధంగా తీసేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క బ్లాగ్ బటన్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఈ విధంగా తీసుకుంటాం. blog-btn అనేటువంటి ఐడి ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ బటన్ ఏ విధంగా వస్తుందండి, దీని యొక్క యాంకర్ టెక్స్ట్ ద్వారా మనం ఏ ఎలిమెంట్ ద్వారా ఈ బటన్ని క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఏ ఎలిమెంట్కి ఉండేటువంటి డిఫాల్ట్ మార్జిన్ని తీసేస్తాను నేను. ఇక్కడ చూడండి, నేను తీసుకోగానే దీనికి ఉన్నటువంటి మార్జిన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో ఈ మార్జిన్ అనేది ముఖ్యంగా లెఫ్ట్ అండ్ రైట్కి మనకు మార్జిన్ ఉంది. సో ఈ మార్జిన్ 0 ఇచ్చేస్తే నాకు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఆ మార్జిన్స్ అనేవి వెళ్ళిపోయినవి ఇప్పుడు. ఓకే, సో మీరు ఇప్పుడు గమనిస్తే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన మార్జిన్ తీసేస్తే ఈ విధంగా ఉంది. ఓకే, సో సూపర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ యొక్క పోస్ట్ పైన. ఓకే, సో ఈ 2 పోస్టులని మనం ఇప్పుడు టార్గెట్ చేద్దాం. ఏ విధంగా చేస్తాం అని అంటే, ఇక్కడ మన యొక్క HTML మార్కప్కి వస్తే కనుక ఇక్కడ పోస్ట్ 1 పోస్ట్ 2 ఇక్కడ ఉంది కదా. సో ఈ పోస్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ యొక్క బ్లాగ్ పోస్ట్ అనేటువంటి క్లాస్లో తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దాని ద్వారా మనం దీన్ని టార్గెట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి అంటే నేను ఈ బ్లాగ్ పోస్ట్కి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు వైట్ కలర్ కావాలి.
ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు వైట్ కలర్ ఉండాలి. అండ్ ఆ తర్వాత దీనికి సమ్ ఇంటర్నల్ స్పేసింగ్ అనేది ఇవ్వడం కోసం నేను ప్యాడింగ్ యూజ్ చేస్తున్నాను. సో ఒక 20 పిక్సెల్స్ తీసుకుంటే కనుక నాకు ఈ విధంగా కనిపిస్తుంది అది. ఓకే. సో ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ నేను దీనికి బాక్స్ షాడో అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం ఈ యొక్క బాక్స్ షాడోని ఈ యొక్క ప్రైసింగ్ సెక్షన్లో యూజ్ చేయడం జరిగింది కదా. సో ప్రైసింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క బాక్స్ షాడోని మనం కాపీ చేసుకోవడం ద్వారా ఓకే దీనికి ఉన్నటువంటి బాక్స్ షాడోని దీనికి ఇచ్చేద్దాం. సో ప్రైసింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క సిఎస్ఎస్ని మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి. సో బాక్స్ షాడో అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రౌజర్ రెండర్ ప్రీఫిక్స్తో సహా నేను దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తే నాకు దీనికి కూడా ఈ యొక్క బాక్స్ షాడో అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది చాలా చక్కగా నాకు కనిపిస్తుంది కదా. సో ఆ తర్వాత నేను దీనికి ఈ విధంగా ఈ కార్నర్స్ని కాస్త రౌండెడ్గా మార్చేసుకుందాం. దానికోసం మనం బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఒక 6 పిక్సెల్స్ అనేవి తీసుకుంటే నాకు ఈ విధంగా అది కనిపిస్తుంది. రౌండెడ్ కార్నర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ నేను ఈ యొక్క టైటిల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను చూడండి. ఓకే. సో దానికోసం నేను ఈ విధంగా బ్లాగ్ పోస్ట్ అనేటువంటిది తీసుకొని దీని లోపల H4 ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే నాకు అది వచ్చేస్తుంది. ఈ రెండు కూడా సెలెక్ట్ అయినవి చూడండి. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి లైన్ హైట్ అనేది మార్చాలనుకుంటున్నాను. సో లైన్ హైట్ వచ్చేసి నాకు ఒక 40 పిక్సెల్స్ ఉండాలి. ఓకే. లైన్ హైట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అండ్ దీనికి ఉండేటువంటి డిఫాల్ట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తాను నేను. ఓకే. సో ఈ విధంగా అప్పుడు కనిపిస్తుంది నాకు. ఆ తర్వాత నేను ఈ యొక్క పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో బ్లాగ్ పోస్ట్ పి ఎలిమెంట్ని నేను తీసుకుంటే ఇక్కడ చూడండి దీంట్లో ఉన్నటువంటి అన్ని పారాగ్రాఫ్స్ నాకు సెలెక్ట్ అవుతున్నాయి. అలా కాకుండా నేను ఈ యొక్క బ్లాగ్ పోస్ట్లో ఉన్నటువంటి ఓన్లీ ఫస్ట్ పి ఎలిమెంట్ని మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే. సో అప్పుడు నాకు ఏం చేస్తుందంటే ఫస్ట్ నాకు బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేయగానే ఈ పి ఎలిమెంట్లలో ఉన్నటువంటి మొదటి పి ఎలిమెంట్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. ఓకే. సో దీనికి నేను లైన్ హైట్ అనేది ఒక 24 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో మార్జిన్ డిఫాల్ట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది 0 చేసేస్తాను. ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. సో దీని ఫాంట్ వెయిట్ కాస్త లైట్గా మార్చేస్తాను నేను. సో దానికోసం నేను ఫాంట్ వెయిట్ వచ్చేసి 300 ఇచ్చేస్తాను. రెగ్యులర్ ఫాంట్ వెయిట్ మనకు 400 ఉంటుంది, కానీ దీనికి కాస్త లైట్ కలర్లోకి తీసుకెళ్ళడం కోసం నేను ఫాంట్ వెయిట్ని మార్చేస్తున్నాను. ఓకే. అంటే థిక్నెస్ అనేది తగ్గించేస్తాను. ఓకే. సో నెక్స్ట్ మనం దీంట్లో ఉన్నటువంటి ఈ రీడ్ మోర్ అనేటువంటి యాంకర్ టెక్స్ట్ ఉంది కదా, దీనిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే. సో దానికోసం మనం బ్లాగ్ పోస్ట్ అనేది తీసుకొని ఏ ఎలిమెంట్ని మనం టార్గెట్ చేయాలి కాబట్టి ఏ అనేది తీసుకుంటాం. ఓకే. సో దీని లోపల నాకు డిస్ప్లే అనేది ఇన్లైన్ బ్లాక్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే దీనికి స్వతహాగా స్పాన్కి కానీ యాంకర్ ఎలిమెంట్కి కానీ ఈ యొక్క బ్లాక్ అనేది ఉండదన్నమాట. సో అది ఉండనప్పుడు మనం మార్జిన్ ఇవ్వడం కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్జిన్ టాప్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను దీనికి. సో ఇది ఒక 24 పిక్సెల్స్ తీసుకుంటాను నేను. ఓకే. సో దీనిపైన నాకు మార్జిన్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ ఇన్లైన్ బ్లాక్ అనేది తీసేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నాకు ఇది అప్లై అవ్వదు అనమాట. సో ఈ మార్జిన్ అనేది నేను అప్లై చేసుకోవాలంటే దాని డిస్ప్లే టైప్ని బ్లాక్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. సో అది నేను ఇన్లైన్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే అది దాని విడ్త్ ఎంత ఉంటే అంతవరకే ఆ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ తర్వాత మనకు ఈ యొక్క లింక్స్ జనరలీ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు నాకు టెక్స్ట్ డెకరేషన్ అనేది వస్తుంది, అంటే అండర్లైన్ అనేది వస్తుంది. సో దాన్ని నేను తీసేసుకుంటాను.
సో టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేది తీసుకుంటే మనకు అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనకు జనరల్గా ఇరిటేట్ చేసేది అదే ఫస్ట్ దీనిలో. ఓకే, సో ఆ తర్వాత నేను దీన్ని అప్పర్ కేస్లో తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లింక్స్ అన్నింటినీ కూడా మనం ఆల్మోస్ట్ అప్పర్ కేస్లోనే తీసుకుంటూ ఉంటాం కదా, అంటే దీంట్లోపల మన థీమ్ లోపల కదా. సో మన ప్రాజెక్ట్లో మనం అలా తీసుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది యూజ్ చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం అప్పర్ కేస్ తీసుకుంటే అది అప్పర్ కేస్లోకి మారిపోతుంది. ఓకే, సో ఆ తర్వాత నాకు దీని యొక్క ఫాంట్ ఫ్యామిలీ నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇది నాకు జోస్ట్ కావాలి. సో సాన్స్ సెరిఫ్. ఓకే, సో ఆ తర్వాత నాకు ఇంకేం కావాలనంటే దీనికి సంబంధించినటువంటి ఫాంట్ సైజ్ని మార్చేస్తాను. ఫాంట్ సైజ్ ఒక 12 పిక్సెల్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, లేదా 14 పిక్సెల్స్ సేమ్ అవుతుంది, 13 పిక్సెల్స్ సరిపోతుంది. ఓకే, సో కాస్త తగ్గింది. ఆ తర్వాత దీని యొక్క ఫాంట్ వెయిట్ అనేది కాస్త మార్చుకుంటాను. ఫాంట్ వెయిట్ వచ్చేసి నాకు ఒక 600 పిక్సెల్స్ ఇస్తే నాకు ఇది ఓకే, ఓన్లీ 500 పిక్సెల్స్ ఇస్తే కాస్త థిక్గా మారిపోతుంది. దట్స్ ఇట్. చూడండి, కాస్త థిక్నెస్ అనేది వస్తుంది. లేదా మీకు మరి కనిపించేంత ఉండాలంటే ఈ విధంగా 600 తీసుకున్నా తప్పలేదు. ఓకే, సో ఈ ఫాంట్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. వేరే ఫాంట్స్లో మనకు 500కి కాస్త థిక్నెస్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటుంది మనకు ఈజీగానే. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దీనికి తీసుకున్నాం. అయితే మేజర్లీ నాకు ఈ కలర్ అనేది ఈ యొక్క బ్రైట్ ఎల్లో కలర్ కావాలి అనమాట. ఓకే, సో దానికోసం మనం FFAE2C అనేటువంటి ఎక్స్ కోడ్ని యూజ్ చేసి మన యొక్క బ్రైట్ ఎల్లో కలర్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది ఈ విధంగా కనిపిస్తుంది. నైస్ కదా. సో నెక్స్ట్ మనం దీనికి ఒక హోవర్ ఎఫెక్ట్ని తీసుకుందాం. ఈ యొక్క యాంకర్ ఎలిమెంట్కి ఏ విధంగా తీసుకుంటాం, ఈ విధంగా కాపీ చేసేసుకొని అండ్ దీని లోపల హోవర్ అనేది రాసుకుంటే సరిపోతుంది. సో నాకు సింపుల్గా దీని యొక్క టెక్స్ట్ కలర్ మారిపోతే సరిపోతుంది. అది కూడా నాకు ఏ కలర్లోకి రావాలంటే ఈ యొక్క డిఫాల్ట్ కలర్ మనం యూజ్ చేస్తున్నటువంటి స్లేట్ గ్రే కలర్లోకి మారిపోవాలి. ఓకే, సో చూడండి, అయితే ఇది స్మూత్గా లేదు, దీన్ని స్మూత్గా మనం ఈజీగా మార్చుకోగలుగుతాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాం, ఈ యొక్క ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం. సో ట్రాన్సిషన్ వచ్చేసి నేను ఆల్ 400 milliseconds MS లీనియర్లో తీసుకోవాలనుకుంటున్నాను. సో దీనికి నేను బ్రౌజర్ రెండర్ ప్రీఫిక్స్ని తీసుకుంటాను. సో ఎడిట్లోకి వెళ్ళి ఆటో ప్రీఫిక్స్ సెలెక్షన్ అంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇది చాలా స్మూత్గా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ యొక్క పోస్ట్ మెటాకి సంబంధించినటువంటి స్టైలింగ్ అనేది చేసుకుందాం. అంటే ఈ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ ఇమేజ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం మార్చుకుందాం. ఓకే, index.html లోపల మనకు నెక్స్ట్ ఇది బ్లాగ్ పోస్ట్ లోపల ఫస్ట్ పార్ట్గా మనం టైటిల్ అండ్ పారాగ్రాఫ్, ఆ తర్వాత రీడ్ మోర్ టెక్స్ట్ని తీసుకున్నాం. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు పోస్ట్ మెటా, దీని లోపల మనం 2 పార్ట్స్ చేసుకున్నాం కదా. సో ఈ పోస్ట్ మెటాని తీసుకొని మనం ఈ యొక్క స్టైలింగ్ అనేది చేద్దాం. ఇది ఒక క్లాస్ కదా. సో మనం ఫస్ట్ ఈ యొక్క బ్లాగ్ పోస్ట్ని తీసుకొని దీని లోపల ఈ యొక్క పోస్ట్ మెటా అనేది రాసుకున్నాం కదా. సో పోస్ట్ -మెటా. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ముందుగా దీనికి కొంత మార్జిన్ అనేది తీసుకుంటాను పైన. సో మార్జిన్ టాప్ వచ్చేసి నాకు ఒక 30 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత
మనకు ఒక బార్డర్ అనేది తీసుకుంటాను, అంటే ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకుంటాను. దానికోసం నేను బార్డర్ టాప్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో బార్డర్ టాప్ వచ్చేసి నాకు 1 పిక్సెల్ సాలిడ్ టైప్, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ E0 అనేటువంటి కలర్ని తీసుకుంటాను నేను. అంటే ఇది లైట్ గ్రే కలర్ అనమాట, మామూలుగా చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి కింద కూడా స్పేస్ అనేది తీసుకుంటాను, అంటే ఇంటర్నల్ స్పేస్ అనేది తీసుకున్నప్పుడు మనకు బార్డర్ లోపల స్పేసింగ్ అనేది వస్తుంది కాబట్టి. సో ప్యాడింగ్ టాప్ అనేది తీసుకుంటే కనుక నాకు ఇది కనిపిస్తుంది. సో నేను ఒక 12 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు అది కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు బార్డర్ అంటే ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో వెరీ నైస్. అండ్ ఆ తర్వాత మనం ఈ యొక్క మెటా ఇన్ఫర్మేషన్ లోపల ఈ యొక్క పారాగ్రాఫ్స్ని ఇప్పుడు చేసుకుందాం. దానికంటే బిఫోర్ ఈ యొక్క ఇమేజెస్ని మనం టార్గెట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని దీంట్లోపల ఉన్నటువంటి ఐఎంజీ. ఓకే, సో లేదా ఈ యొక్క పీ లోపల పారాగ్రాఫ్ లోపల ఉన్నటువంటి ఇమేజ్. ఓకే, సో ఈ ఇమేజ్కి నేను మేజర్గా ఏం తీసుకోవాలనుకుంటున్నాను అంటే మ్యాక్స్ విడ్త్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి నాకు ఓన్లీ జస్ట్ 50 పిక్సెల్స్ ఉండాలని అనుకోండి. ఈ విధంగా నాకు అది కనిపిస్తుంది. సో నాకు 50 పిక్సెల్స్ కూడా అది అక్కర్లేదు, 30 పిక్సెల్స్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, మీరు 40 పిక్సెల్స్. ఓకే, సో ఈ విధంగా నేను 40 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. ఆ తర్వాత నాకు ఇమేజ్కి సంబంధించినటువంటి ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. సో ఆ తర్వాత నాకు ఈ యొక్క బార్డర్ రేడియస్ తీసుకొని నేను 50% తీసుకుంటాను. బార్డర్ రేడియస్ అనేది 50% తీసుకుంటే నాకు అది సర్కిల్లోకి మారిపోతుంది. ఓకే, ఈ విధంగా రౌండెడ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు నాకు నెక్స్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్ పైన నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఓకే, సో మేజర్లీ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ అన్నింటినీ చేంజ్ చేయడానికి బిఫోర్ నేను ఫస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఈ యొక్క పారాగ్రాఫ్స్ రెండు కూడా ఒకటి కిందకి ఉంది, ఒకటి పైకి ఉంది. ఈ రెండు సేమ్ లైన్ లోపల ఉండాలి అని అంటే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ మ్యాక్సిమం విడ్త్ దీనికి ఏదైతే ఇచ్చామో ఇమేజ్కి మనం అదే దీని యొక్క లైన్ హైట్ లాగా మార్చుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ ఇమేజ్ ఎలా ఉంది అంటే స్క్వేర్ షేప్లో ఉంది, మనం తీసుకోవడమే స్క్వేర్ షేప్లో తీసుకున్నాం. అంటే దీని విడ్త్ మనం 40 పిక్సెల్స్కి మార్చుకున్నప్పుడు దాని హైట్ కూడా ఆబ్వియస్లీ 40 పిక్సెల్స్కి మారిపోతుంది కదా. సో అందుకని నేను దీని లైన్ హైట్ ఏం చేస్తానంటే 40 పిక్సెల్స్గా మార్చేసుకుంటాను. సో అప్పుడు ఈ రెండు కూడా మనకు సేమ్ లైన్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఓకే, సో మీరు ఒకసారి చూడండి, ఈ లైన్ హైట్ అనేది తీసేస్తే అది ఈ విధంగా ఉంటుంది, తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా సేమ్ హైట్లోకి వచ్చేస్తున్నాయి, ఐ మీన్ సేమ్ ప్యారలల్గా ఈక్వల్గా ఒకే లైన్ పైకి వచ్చేసినవి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రాసుకుందాం. సో దీనికి సంబంధించిన ఫాంట్ ఫ్యామిలీ నేను ఫస్ట్ జోస్ట్ అనేది తీసుకుంటాను. సో సాన్స్ సెరిఫ్ ఈ విధంగా తీసుకుంటాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను జస్ట్ 11 పిక్సెల్స్ తీసుకుంటాను, చాలా చిన్నగా. ఓకే, 11 పిక్సెల్స్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ, లేదా 12 పిక్సెల్స్. ఓకే, సో కాస్త థిక్నెస్ అనేది తీసుకుంటాను. ఓకే, దీనికంటే బిఫోర్ మీరు ఇక్కడ ఇమేజ్ తర్వాత నాకు ఇక్కడ అసలే స్పేస్ లేనట్టు కనిపిస్తుంది, ఒకసారి చూస్తాను నేను. ఎస్, ఇమేజ్ తర్వాత నేను కాస్త స్పేసింగ్ అనేది ఇస్తాను ఈ రెండింటికి కూడా. ఓకే, ఆథర్ నేమ్కి ఇమేజ్కి మధ్యలో. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఫాంట్ వెయిట్ అనేది నేను తీసుకుంటాను కాస్త థిక్నెస్ తీసుకురావడం కోసం. ఓకే, ఫాంట్ వెయిట్ వచ్చేసి నేను 600 యూజ్ చేస్తాను.
ఓకే. సో నాకు అప్పుడు అది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఒకసారి చూస్తే మీకు ఈ విధంగా అది కనిపించడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే మీకు నచ్చినటువంటి ఈ యొక్క సైజెస్ అనేవి తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓకే. సో నాకైతే ప్రస్తుతానికి ఇది నచ్చింది. అండ్ ఆ తర్వాత దీనికి ఉండేటువంటి డిఫాల్ట్ మార్జిన్ని నేను తీసేస్తాను. అప్పుడు ఈ విధంగా మారుతుంది అది. ఓకే, ఆల్ రైట్. సో నాకు ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, లేదా మీరు కావాలనుకుంటే కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసి చూసుకోండి. నాకు 13 పిక్సెల్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఫాంట్కి నేను 13 పిక్సెల్స్ యూజ్ చేస్తాను. ఓకే. సో ఓకే, ఎందుకంటే ఫాంట్స్ అనేవి రీడబుల్ ఉండాలి. ఓకే. సో ఓకే, ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఒక్కసారి గమనిస్తే కనుక మనకు ఎస్, ఈ విధంగా మనం మన యొక్క బ్లాగ్ సెక్షన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ యొక్క ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకే. సో ఆ తర్వాత మనం కావాలనుకుంటే దీన్ని బ్యూటిఫై చేసుకోవచ్చు. ఓకే, లేదా మీరు కంప్లీట్ ప్రాజెక్ట్ తర్వాత కూడా బ్యూటిఫై చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికైతే నేను దీన్ని ఈ విధంగా తీసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఓకే, మనం నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ రాసేసుకుందాం. ఈ స్టైల్స్ మాత్రం నేను ఒక్కసారి బ్యూటిఫై అనేది తీసుకుంటాను. ఈ విధంగా తీసుకున్నాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.